గత బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ తప్పిదాలు తమ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయన్నారు మంత్రులు. సాగర్ చివరి ఆయకట్టుకు నీరు అందిస్తామని చెప్పారు. తమది రైతు ప్రభుత్వమని స్పష్టం చేశారు. హైదరాబాద్తో పాటు వరంగల్ను అభివృద్ధి చేస్తామన్నారు మినిస్టర్స్. ప్రతిపక్షాల తప్పుడు విమర్శలు పట్టించుకోకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాలతో ములుగు మున్సిపాలిటీకి నోచుకోలేదని విమర్శించారు మంత్రి సీతక్క. హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సమావేశమై ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ 2022లో అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ఆమోదించాలని కోరారు. టెక్నికల్ ఇష్యూస్ తో ఇంతకాలం ములుగు మున్సిపాలిటీ బిల్లు పెండింగ్ లో ఉందని వివరించారు. గత బీఆర్ఎస్ సర్కార్ చర్యలతో ములుగు మున్సిపాలిటీ బిల్లు గందరగోళంగా మారిందన్నారు సీతక్క. 2022లో నాటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో మా ములుగును మున్సిపాలిటీగా చేస్తూ ఒక బిల్ పెట్టడం జరిగింది. ఆ బిల్లు చాలా రోజులు 2022లో బిల్లు పెడితే మరి ఆ బిల్లు గవర్నర్ దగ్గరే పెండింగ్ ఉండడం జరిగింది. మేము తెలుసుకుంటే ఆ గవర్నర్ గారి కాడ నుంచి మళ్ళీ రాష్ట్రపతికి వరకు వెళ్ళడం జరిగిందని, కాబట్టి మా ములుగును మున్సిపాలిటీ చేస్తూ పంపినటువంటి ఆ బిల్లుకు తొందరగా మరి ఆమోదం తెలిపి ఇవ్వాలని వారిని కోరడం జరిగింది. హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారన్నారు మంత్రి కొండా సురేఖ. సిటీలో అక్రమాలపై నోటీసులు ఇస్తామని, అన్ని చెరువులను డెవలప్ చేస్తామని చెప్పారు. నయీంనగర్ నాలా బ్రిడ్జ్ తో ముంపు ప్రాంత వాసుల కష్టాలను కాంగ్రెస్ తీర్చిందన్నారు. గత పాలకుల విమర్శలు పట్టించుకోమని, తమ పని తాము చేసుకుంటూ పోతున్నామని చెప్పారు మంత్రి. కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ అంతా కూడా మొత్తం టోటల్ చేసి ఆ పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని, అదే కాకుండా కార్పొరేషన్కు 100 కోట్ల నిధులు అడిషనల్గా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము తీర్మానం చేస్తూ ఒక తీర్మానం కూడా ఇందులో ఆమోదించడం జరిగింది. ప్రకృతి సృష్టించిన వర్షాలు, వరదలను రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురం దగ్గర సాగర్ కెనాల్ గండి మరమ్మత్తు పనులను పరిశీలించారు. రేపు సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. వర్షాలు, వరదలకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలలో పంట నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు ఉత్తమ్. ప్రకృతి వైపరీత్యాల వల్ల, అతి భారీ వర్షం వల్ల జరిగిన నష్టంలో ప్రజలకి నష్టం జరిగింది. మేము బాధపడుతూ చింతిస్తూ ఎంత మేరకు సాయం చేయాలనో యుద్ధ ప్రాతిపదిన ఈ ఫ్లడ్ రిలీఫ్ మెజర్స్, ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ చేపట్టాము. సూర్యాపేట జిల్లాలో నాకు తెలిసి ఎక్కడైతే ఒక 200-300 ఎకరాల్లో కొంత నష్టపోయే పరిస్థితి వస్తే ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ గారికి, కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ చివరి ఆయకట్టు వరకు నీరందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ దగ్గర తెగిపోయిన నాగార్జున సాగర్ ఎడమ కాలువను పరిశీలించారు. అధికారులు వెంటనే స్పందించి రిపేర్లు చేసి రైతులకు నీరందించడం సంతోషంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో సాగర్ కాలువ డ్యామేజీ కాకుండా చూస్తామన్నారు పొంగులేటి. నాగార్జున సాగర్ చివరి ఆయకట్టు వరకు, చివరి ఎకరా వరకు నీళ్ళు ఇవ్వటం జరుగుద్ది. దేవుడి దయతో ఈ సంవత్సరం కృష్ణా పరివాహక ప్రాంతాల్లో బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి. 2 పంటలకి సమృద్ధిగా నీళ్ళు ఇవ్వటానికి ప్రాజెక్టులలో నీళ్ళున్నాయి. ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో 2 పంటలకి నీళ్ళిచ్చే దాంట్లో వెనకడికి పోయే ప్రసక్తే లేదు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మినీ స్టేడియాలను ఉపయోగించుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థులు రాష్ట్ర, దేశ స్థాయిలో మంచి ప్రతిభ చూపించాలన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మినీ స్టేడియంను పరిశీలించి గేమ్స్ ను ప్రారంభించారు. తర్వాత ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులతో కలిసి ఆటలు ఆడారు. స్టేడియంలో క్రీడాకారులతో స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేయించారు పొన్నం. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల నుంచి చదివే పిల్లలకు రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి పార్టిసిపేషన్, నేషనల్, స్టేట్ లెవెల్లో ఆడినట్టయితే వాళ్ళకు అన్ని రకాల సహకారం అందిస్తా అని చెప్పిన నేను మన కూడా మాట కట్టుబడినా. దయచేసి ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. జిమ్ కావచ్చు, లేకపోతే ఇతరాతర కూడా చేయడం జరుగుతుంది. దానికి ఆయన కూడా కాంపౌండ్ పెట్టేస్తుంది, సేఫ్టీ కూడా ఉంటుంది. ఎవరు కూడా దయచేసి వేరే జాగాలు అనేకం ఉన్నాయి, ఇక్కడ వేరే ఇతరాత్ర పనులకు వాడుకోవద్దని కూడా కోరుతున్నాను. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పెసళ్ల కొనుగోలు కేంద్రం దగ్గర రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు తుమ్మల.